తెలంగాణలో 2.5 కోట్ల మంది బీసీల ఆత్మగౌరవం కోసం కేటాయించిన ఏదైతే కోకపేట భూములు కావచ్చు, ఉప్పల్ బగాయత్ భూములు కావచ్చు, అవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018లో కేటాయిస్తే దాన్ని కొంతమంది పెత్తందరి వ్యవస్థ నాయకులు దాన్ని లీజులకు ఇవ్వడం, లేదంటే ట్రస్టుల పేర్లు వ్యక్తిగత ఆస్తిగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ట్రస్టులు ఏదైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు బీసీలో లేదంటే ముదిరాజు కులం కావచ్చు, గౌడ, యాదవ లేదంటే బీసీ కులాల్లో ఉన్న అంటే ఉపకులాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, విద్య కోసం, సంక్షేమం కోసం, ఆత్మగౌరవం కోసం ఇచ్చిన భూములని ఈరోజు అన్యకాంతరం చేస్తున్నారు. దాన్ని ఆ ట్రస్టులను వెంటనే రద్దు చేసి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆయా కులాలకు జాతీయం చేయాలనే ఉద్దేశంతో మేము రేపు అలో ముద్ర చెలో గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిస్తాం. దీనికి అన్ని బీసీ కులాలు కూడా మద్దతు మాతో పలకాలనేసి మేము తెలియజేస్తున్నాం. ఆ ప్రభుత్వ పెద్దలతోటి కొంతమంది కుల సంఘ నాయకులు అన్నకన్నా కుల సంఘ గద్దలనే నాయకులు దీంట్లో భాగస్వామ్యమై ఇది బీసీల కోసం ఇచ్చిన భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కోకపేటలో, ఉప్పల్ బగాయత్లో ఈరోజు ఎకరా వచ్చేసి 180 కోట్లు అవుతుంది. ప్రైమ్ ఏరియా సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ ఏరియా కాబట్టి 1000 కోట్ల ప్రాపర్టీని ఒక్క ముదిరాజ్ కులానికి చెందితే 1000 కోట్ల ప్రాపర్టీ. అట్లాగే యాదవులది కావచ్చు, కురుమలది కావచ్చు. ఇప్పుడు కురుమలది ఈరోజు కట్టిన భవనాన్ని ఈరోజు ఎవడో ఆంధ్రోడికి ఏదైతే శ్రీ చైతన్య నారాయణ ఉండో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి ఇస్తున్నారంటే ఇది ఎంతవరకు న్యాయం? కాబట్టి దీనికి వ్యతిరేకమే పోరాటం చేస్తున్నాం. అంటే తక్కువ చూపిస్తున్నారంటే ఎలక్షన్స్ అయిపోయినాయి, బీసీలతో ఇప్పుడు ఆయనకు పని లేదు. ఎలక్షన్స్ వస్తే మళ్ళీ వస్తుంది. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని ఎవరి జవాబు ఎంతో వారి వాట అంత అంటాడు. ఇక్కడ చూస్తేనే మొత్తం రివర్స్ ఉంది. సో బీసీల మీద వాళ్ళకు 42% కామరెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ ఏది నెరవేర్చారు? మళ్ళీ అదే 16%, 17% రిజర్వేషన్ తోటే ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించే పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని కూడా మేము ఏం చేస్తున్నాం అంటే ఈ దళారులు దుర్మార్గులు చేరి దీన్ని నాశనం చేస్తున్నారు, దీని మీద చర్యలు తీసుకోమని చెప్తున్నాం. అందుకోసమే రేపు గాంధీ భవన్ ముట్టడి.